హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు గనుక కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్‌లో ఉన్నాము. ఇది డిపో ఎదురుంగా అవుపడేది. ఇక మనం బస్ స్టాండ్‌లో లోపలికెళ్దాము. ఇది ఒంగోలు బస్ స్టాండ్ అండి. ఇది ఒక్క సైడ్ మాత్రమే. చాలా పెద్దగుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు పంచరామ క్షేత్రదర్శిని అరుణాచల యాత్ర బస్సులకు సంబంధించిన సమాచార ఫ్లెక్సీని ఇక్కడ నిర్మించడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా చూడండి. మన బస్ స్టాండ్ లాగానే అక్కడ బస్ స్టాండ్ కూడా ఉన్నది. పెద్ద తేడా ఏం లేదు. నాకైతే బాగా నచ్చింది. బస్సులు కూడా చాలాగానే ఉన్నాయి. లోకల్ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు చాలా ఉన్నాయి. నేను సరిగ్గా ఉదయం ఎన్ని గంటల కంటే 7 కల్లా అక్కడ ఉన్నాను. మరి ఏ ప్లాట్ఫామ్ నెంబర్ బస్సు ఎన్ని గంటలకు సమయం ఎటు పోతున్నది అని చెప్పేసి అని తెలిపే బోర్డులు కూడా ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. మరియు అలాగే స్టాల్స్ అవి కూడా చాలా బాగానే ఉన్నాయి. అందరికీ కావాల్సినవి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 4 ఏ ప్లాట్ఫామ్ నెంబర్లో ఏ బస్సు ఎన్ని గంటలకు ఉంటుంది అని మొత్తం పూర్తి సమాచారాన్ని ప్లాట్ఫామ్ నెంబర్లు దాదాపు ఒక 20 దాకా ఉన్నట్టున్నాయి. తర్వాత మనము ఇక్కడ ఒక పెట్రోల్ బంక్కు చేరుకోవడం జరిగింది. సిఎన్జి గ్యాస్ కొట్టించుకోవడానికి ఒంగోలులో మనకు సిఎన్జి గ్యాస్ కొట్టించుకున్నాక చుట్టుపక్కల వాతావరణం మనం చూడండి. చాలా నీట్గా చాలా బాగుంది. ఇక మనము ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టంగుటూరు గ్రామానికి రావడం జరిగింది. ఆ టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలా ఒక 5-6 ఎకరాల్లో ఒక చెరువు లాగా ఉంది. ఆ చెరువు చుట్టూ కూడా మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా అదే. ఇలా ఆంధ్రాలో ఊళ్ళలోనే చాలా వరకు చెరువులు ఉన్నాయి. చేపల చెరువులు అంటారు, లేదంటే ఇట్లా చిన్న చిన్న చెరువులు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. దాని చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి ట్రాక్ అనేది నిర్మించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా నిర్మించడం జరిగింది అది. ఇది ఆ కొలను ముందే ఉన్న టెంపుల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు టెంపుల్కి సంబంధించిన వీడియోస్ మీరు చూస్తున్నారు. టెంపుల్ దగ్గరే చిన్న బోరింగ్ ఉంది. అక్కడ ఇలాంటి బోరింగ్లు మనకు చాలా కనిపిస్తాయి. ఇందాక చూసారుగా మీరు అలాంటివి. కేవలం కొద్ది లోతులోనే వేసుకొని ఆ చిన్న బోరింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ బోరింగ్ అనేది మన కాడ లేవు, మన కాడ వేరే ఉంటాయి. అలా చాలా సింపుల్గా ఉంటుంది బోరింగు.